ఇది భలే ఉన్నది. అంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అన్నట ఇప్పుడు? నువ్వు ఖమేనీకి సపోర్ట్ చేస్తున్నావు అన్నట? నువ్వు ఇరాన్ వైపు ఉన్నావు అన్నట? ఏమనుకోవాలి? Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. పెరిగింది. ఖమేనీని హత్యపై మోదీ మౌనం ఎందుకు? ఇది ప్రపంచ వేదికపై భారత ప్రతిష్టను తగ్గిస్తుంది. ఒక దేశాధినేత హత్యకు ప్రధానమంత్రి మద్దతు ఇస్తున్నారా? సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించే దాడులు సంక్షోభాన్ని పెంచుతాయి. ఇరాన్పై దాడి, ఇతర దేశాలపై ఇరాన్ దాడులు రెండింటినీ ఖండించాలని డిమాండ్. సైలెంట్గా ఉండటం అంటే బాధ్యతల నుంచి తప్పించుకోవడమే. మోదీ సర్కారుపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఫైర్. స్పష్టమైన విధానం లేకపోవడం విదేశాంగ విధానానికి మంచిది కాదని కామెంట్. ఇప్పుడు ఏం చేయమంటావు మరి రాహుల్ గాంధీ గారు? నాకు అర్థమవుతలేదు కానీ కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. ఎప్పుడు ఉర్రాలే ఎప్పుడు ఉర్రొద్దో కూడా నరేంద్ర మోడీకి తెలుసు. ఇప్పుడు మన ఆ పంచాయతీ మనది కాకున్నా, అందులో మనకు రిక్వైర్మెంట్ లేకున్నా ఊకుకి ఎగిరి పడమంటావా? ఇప్పుడు గాలిలే పోయి సపోర్ట్ కొట్టమంటావా? మంచిగా చంపిరు ఖమేనీని అనమనలా? లేకపోతే ఇప్పుడు కొందరు ఏడుస్తురుగా, దొంగలో లంగలో వాళ్ళేందో తెలియదు, ఇట్లా గుండెలు బాదుకొని ఖమేనీ చచ్చిపోతే అట్లా ఏడవమంటావా నరేంద్ర మోడీని కూడా? ఏం చేయమంటావు? ఖమేనీ చచ్చిపోతే నీ మౌనం ఎందుకని అంటుండు నరేంద్ర మోదీ గారు. మౌనంగా ఎందుకుంటారని రాహుల్ గాంధీ అడుగుతుండు. ఇప్పుడు ఏం చేయమంటావు మరి? ఏం చేయమంటావు? ఎక్కడ స్పందించాలో ఎక్కడ స్పందించొద్దో నీకంటే ఉందో రెట్లు తెలుసు ఆయనకు. ఆ మాటకు వస్తే అవసరమే లేని కాడ ఎగిరెగిరి పడితే ఏముంటుంది? అంతూతదే అవుతుంది. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ పని ఏం చూసినావా? అట్లా రిక్వైర్మెంట్ ఉన్ననాడు, భారతదేశానికి అవసరం ఉన్ననాడు ఖచ్చితంగా స్పందిస్తాడు. అవసరమైతే 4 మిజైళ్లను పంపి పని చెప్తాడు. స్పందన ఇంకా భీకరంగా తెలుపుతాడు. వాడవస్తే ఈయన ఏం చేయమంటావు మరి? ఏడవమంటావు? చెప్పు, నాకు అర్థం కాదు. కానీ నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టే. అంటే ఇది భలే ఉన్నది. అంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అన్నట ఇప్పుడు? నువ్వు ఖమేనీకి సపోర్ట్ చేస్తున్నావు అన్నట? నువ్వు ఇరాన్ వైపు ఉన్నావు అన్నట? ఏమనుకోవాలి? గిందుకు కాదా కాంగ్రెస్ వెనకకు పోయేది? గిందుకు కాదా దేశంలో కాంగ్రెస్ గెలవంది?